హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు మన ట్రెడిషనల్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్లోకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను. యాక్చువల్లీ నా మనసు ఏం బాగోలేదు. అయితే నా మనసు బాగోపోవడానికి స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. అది నేను వీడియో లాస్ట్లో నేను మెన్షన్ చేస్తానండి. కానీ ఇక్కడ నేను ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఆడవాళ్ళకి ఊరకనే మనసు ఎప్పుడు పడితే అప్పుడు పాడైపోతూ ఉంటుంది. దీనికి నార్మల్గా 2 కారణాలు మోస్ట్లీ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ థింకింగ్ వల్ల, చిన్నదానికి పెద్దదానికి ఎవరో మన గురించి ఏమైనా అనుకుంటున్నారేమో, ఇలా అనవసరమైన విషయాల వైపు ఓవర్ థింకింగ్ చేసి మనసు పాడు చేసేసుకుంటారు. ఇంకా రెండోది వచ్చేసి మన పర్సనల్ లైఫ్లో జరిగే కొన్ని ఇబ్బందులు, ఎదురయ్యే సమస్యలు ఇది అన్నమాట. ఇంకా నాదైతే ఈ సెకండ్ వెర్షన్లోకే వస్తుంది. ఫస్ట్ అయితే ఓవర్ థింకింగ్ అనమాట. సో దానివల్ల మనసు పాడు చేసుకున్న వాళ్ళు వాళ్ళే అది సమాధానం చెప్పుకోవాలి. ఇంక దానికి వేరే వీడియో అయితే చేయాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా మనకు పర్సనల్గా మనకి ఏదైనా ఇబ్బంది కలిగి, ఇంట్లో ఏదైనా సమస్య వచ్చో, లేదా ఇంట్లో ఎవరితోనైనా గొడవ పడో, లేకపోతే మనకే ఒక్కొక్కసారి ఊరికనే ఆడవాళ్ళు ఏంటంటే మూడ్ స్వింగ్స్ పీరియడ్స్ ముందు కొద్దిగా అలాగా హెల్త్ నీరసంగా ఉన్నా సరే, కొద్దిగా మనసు అది ఏదో తెలియని పాత విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. సో అలా ఏమైనా ఉన్నా సరే, నేను ఎప్పుడైనా నాకు అలా జరిగితే నేను ఇలా చేస్తానని చెప్తున్నానండి. ఫస్ట్ ఏం చేస్తానంటే, నేను రోజుకి రెగ్యులర్గా కూడా నేను దీపం వెలిగించుకుంటాను. ఒక్కొక్కసారి మా హస్బెండ్ వెలిగిస్తారు దీపం, ఒక్కొక్కసారి నేను వెలిగిస్తాను. బట్ నాకు ఎప్పుడైనా నా మనసు డిస్టర్బెన్స్గా ఉంది అని ఉదయాన్నే లేచిన వెంటనే నాకు అర్థమైపోద్ది ఆ డే ఎలా ఉంటుంది అనేది. సో నాకు డిస్టర్బెన్స్గా ఉంటుందంటే కంపల్సరీ ఎలాగైనా సరే తొందరగా పనులన్నీ పూర్తి చేసేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్నానం అది చేసేసుకొని మంచిగా నా బట్టలు పెట్టుకునే బీరువా ఓపెన్ చేస్తానండి. అందులో నాకు ఇష్టమైన పాత చీర అంటే అది కట్టి కొన్ని సంవత్సరాలు అవుతాయి. మనకేంటంటే మన ఆడవాళ్ళకి బీరువా తెరగానే కొన్ని వందల చీరలు కనిపించినా కూడా ఎప్పుడు కట్టిన చీరలే కడతాం. బట్ అలా కాకుండా నా ఫేవరెట్ శారీ, అది కూడా కట్టి 1 సంవత్సరం అయినా దాటింది, అట్లీస్ట్ ఒక 6 నెలలైనా అయింది ఆ చీర కట్టి అని అనుకుంటే అటువంటి చీర ఒకటి తీసుకుంటాను అనమాట. తీసుకొని చక్కగా, అది కూడా నా ఫేవరెట్ అయి ఉండాలి ఆ శారీ తీసుకొని నీట్గా శారీ కట్టుకుంటాను. ఇంక తర్వాత మంచిగా ఏదైనా హెయిర్ స్టైల్, ఏదైనా జడ వేసుకుంటాను. ఇంకా రెడీ అవ్వడం అంటే నాకు రెడీ అవ్వాలనిపిస్తే అవుతాను. రెడీ అవ్వడమే మంచిది చెప్పాలంటే. నీట్గా రెడీ అయిపోయి దీపం అది వెలిగించుకుంటానండి. అమ్మవారి ముందు స్తోత్రాలు అయినా చదువుకుంటాను, ఏదైనా ఒక మంత్రం పట్టుకొని 108 సార్లు జపం అది చేసుకుంటాను. నా దగ్గర ఒక 2-3 రకాల జపమాలలు ఉన్నాయన్నమాట. సో వాటితో ఏదో ఒక జపం పట్టుకొని, అంటే ఆ వారాన్ని బట్టి, మంగళవారం అయితే మంగళవారం, శుక్రవారం అయితే శుక్రవారం, అలాగా ఆ వారాన్ని బట్టి దానికి తగిన జపమాలు తీసుకొని అమ్మవారి నామమో లేదో స్వామి నామమో శ్రీరామ మంత్రమో ఏదో ఒకటి జపిస్తూ ఉంటాను అనమాట. ఇంకా తర్వాత ఏం చేస్తానంటే, ఇంకా ఇంట్లో పనులు రెగ్యులర్గా ఉంటాయి కదా, అవి అయితే తప్పించుకోలేము కదా. సో అవన్నీ నేను పూర్తి చేసేసుకుంటానండి. ఇంకా ఫుడ్ మానేయడం, ఇంకా డల్గా కూర్చోవడం, ఇంకా అవన్నీ అందులోంచి బయటకు వచ్చేయాలనే కదా. మనసు బాగోలేనప్పుడే డల్గా ఉంటాం కదా. సో అందులోంచి బయటకు రావడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఎప్పుడు ఉండేవే కదా, ఇంకా అలా ఉండడానికి వీల్లేదు. ఇంట్లో అట్మాస్ఫియర్ ఏంటంటేనండి, మనం ఒక్కళ్ళు డల్ అయిపోతే ఇంట్లో ఆ వైబ్రేషన్స్ అన్నీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోతాయి, వాళ్ళు కూడా డల్గా ఉంటారు. ఏది జరిగినా 1,00,000 వస్తాయి మనకి. అంటే మన మనసు బాధపడడానికి 1,00,000 కారణాలు ఉంటాయండి. వాటన్నిటిని పట్టించుకోకూడదు. మనం ఇందులోంచి బయటికి రావాలి. వన్స్ కొంచెం బయటకు వచ్చినా కూడా అది పట్టుకొని మిగతా ఇంకా అలా ఇంకా ఆ విషయం నుంచి మైండ్లోంచి బయటకు తీసేయచ్చు అన్నమాట. సో అందుకనే ఇంకా స్ట్రాంగ్గా కొద్దిగా నిలబడి, నా పట్ల నేను నిలబడి, నేను ఇంకా బయటకు రావడానికి ట్రై చేస్తాను. చక్కగా నాకు నచ్చినట్టుగా ఫుడ్ అది వండుకుంటాను. ఆ రోజు నా ఫేవరెట్ డిష్ ఏదైనా ఉంటే అది తీసి ట్రై చేస్తాను, వండుకుంటాను. లేదంటే ఏదైనా కొత్త రకం వంట ఏదైనా ట్రై చేస్తాను అనమాట. ఎప్పుడు వండలేందో, లేకపోతే ఎప్పుడో వండేసి వదిలేసిందో ఏదైనా కొత్త రకంగా ట్రై చేస్తాను. ఎందుకంటే కొత్తది ట్రై చేస్తాను. కొత్త వంట మనం ట్రై చేసినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వండుతాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ జాగ్రత్తగా యాడ్ చేయడం, ఇలా దీనివల్ల కరెక్ట్గా రావాలన్న ఫోకస్ మీద మనకి మైండ్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే డైవర్ట్ అయిపోద్ది అనమాట. సో అందుకని అదొక టిప్ ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే, ఇంట్లో ఏవైనా సామాన్లు అయిపోయా,
ఇంట్లోకి ఏమైనా కావాలా అని ఒక లిస్ట్ రాసేసుకుంటాను అనమాట. సో ముఖ్యంగా బయటికి వెళ్తే కొద్దిగా మైండ్ అనేది మారుతుంది కదా. ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని ట్రై చేసినప్పుడు కూడా మన మైండ్ మన మనసులో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అది క్లియర్ అయిపోద్ది, ఫోకస్ మారుద్ది అనమాట. సో అందుకని ఏం చేశానంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కావాలి నాకు. సో అందుకనే కొద్దిగా దగ్గరలో నాకు స్మార్ట్ బజార్ ఉంటుంది, స్మార్ట్ బజార్కి వచ్చాను. స్మార్ట్ బజార్లో అయితే కొంచెం జనాలు తక్కువ ఉంటారు, ఏసీ ఎక్కువగా ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది అనేసి స్మార్ట్ బజార్కి వచ్చి అలా చూస్తున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం ఒకటి వస్తుంది కదా, సో అందుకని కొన్ని సామాన్లు ఒకటి కొనుక్కోవాలి, పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి, సో అవి ఒకటి తీసుకోవాలి. అందుకని అలాగా ఒకటి ఏం కొన్నా కొనకపోయినా జస్ట్ విండో షాపింగ్ చేస్తాను అనమాట. కొత్తగా ఏమొచ్చాయి మార్కెట్లోకి, ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఐటమ్స్ మనకి కిచెన్లో రకరకాల హోమ్ అప్లయన్సెస్ కానీ చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న బౌళ్ళు, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఏమైనా ఉన్నదా, ఇలా ఈ విధంగా తిరుగుతానమాట. దాన్ని టైం వేస్ట్ అని నేను అనుకోను, నా పనులు తీరుతాయి, తర్వాత ఈ కొత్తగా అప్డేట్ అవుతామన్నమాట. అండ్ ఇక్కడ అలా చూసిన వాటిలో నేను కొన్ని నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి ఇవి చూసాను అనమాట. ఇవి వచ్చేసి జల్లెళ్ళండి, ఇవి మూడు సైజులు అన్నమాట. 199 అంటే 200 రూపీస్. మంచిగా ఉన్నాయి క్వాలిటీ, హోమ్ వన్ అనుకుంటా క్వాలిటీ వచ్చేసి. అలాగే ఈ ప్యాన్ నాకు పిచ్చగా నచ్చింది, 16 ఇంచెస్ ప్యాన్ అనమాట. చక్కగా పోపులు వేసుకోవడానికి, ఆమ్లెట్లు వేసుకోవడానికి, ఏమైనా డ్రై రోస్ట్ చేసుకోవడానికి, అంటే మసాలాలు గట్రా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడానికి చాలా బరువుగా ఉంది, చాలా థిక్గా ఉంది, మంచి క్వాలిటీ అనమాట. ఇది 300 రూపీసే, 700 అని ఉంది, ఆఫర్లో 300 అని ఉంది. ఇది నేను తీసుకున్నా. అండ్ అలాగే ఇక్కడ ఈ మగ్స్ కూడా నాకు మంచిగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇవి అయితే నేను తీసుకోలేదు, బట్ ఈ మగ్స్ దేనికంటే ఓవెన్ మగ్స్ అనమాట. అంటే మనకి ఈ కప్పుల్లోని కేక్స్ తయారు చేస్తున్నారు కదా, మగ్ కేక్స్ అనేసి, కప్ కేక్స్, లావా కేక్స్, చాకో లావా కేక్స్, ఇవన్నీ ఇలాంటి వాటిల్లో తయారు చేసుకోవచ్చు. ఓవెన్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. ఇది కూడా బాగా అనిపించింది, బట్ నా దగ్గర ఓవెన్ లేదు కదా, సో అందుకనే నేను కొనలేదు. అలాగే నేను టీ లవర్ని కదా, సో టీ కప్స్ ఏమైనా డిఫరెంట్గా ఉంటే కొనేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా దగ్గర అప్పటికి నా బడ్జెట్లో డబ్బులు ఉన్నాయనుకుంటే. సో టీ కప్స్ 6 కప్పులు 99 రూపాయలు చూసాను అనమాట. నాకు నచ్చినాయి. ఇగో ఇది ఉంది కదా, ఇది సూపర్గా నచ్చింది. కానీ నాకు ట్రాన్స్పరెంట్ అంటే చాలా ఇష్టం అండి, ట్రాన్స్పరెంట్ కప్స్ అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను, ఇది జంతికలు వేసుకునేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే మా వారు నా గాలి తీసేస్తారన్నమాట. కొంటావు ఒకసారి, సంవత్సరంలో ఎన్నిసార్లు వాడతావు దానా అంటారు. లేదు ఒకసారి 2 సార్లు వాడతానంటారు. ఆ మాత్రం దానికి ఇంత సీన్ అవసరమా, ఇప్పుడు నేను 700 ఇట్టది కొనాలా అని అంటారనమాట. సో ఇంకా మాటతో నాకు గాలి తీసేసినట్టు అయిపోయి ఇంకా దాని జోలికే వెళ్ళను. సో కానీ నా కోరిక ఎప్పటికైనా కొనుక్కుంటాను. ఇంకా అలాగే ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తాను. నాకు ఇక్కడ ఇవి కొంచెం ఈ కప్పులు, ప్లేట్లు బై 1 get 1 అనమాట. అంటే మనకి నార్మల్గా ఒక్కొక్క ప్లేటు, ఒక్కొక్క కప్పు 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బై 1 get 1 టోటల్గా ఒక్కొక్క ప్లేట్ మనకి 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అలా పడతాయి అనమాట. ఇక ఇది చూసారా 101 రూపీస్ ఉంది, అంటే 50% ఆఫ్ కదా, అంటే 50 రూపాయలు పడుతుంది ప్లేట్. సో అలా అనమాట. ఏంటంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి కదా, మనం ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా, అంటే తక్కువ బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే బాగుంటాయి. నాకు ఇగో ఈ గిన్నె భలే నచ్చిందండి, ప్లాస్టిక్ గిన్నె. ఇది ప్లాస్టిక్ కూడా కాదు, వేరే ఐటమ్. ఇది నాకు తెలిసి 80 రూపీస్ ఎంతో పడుతుంది అనుకుంటా. ఇది అంటే ఆఫర్ పోగా 80 రూపీస్ ఎంతో పడుతుంది. పువ్వులు వేసుకోవడానికి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఈ గిన్నెలు నాకు భలే నచ్చాయి. అయితే మళ్ళీ వద్దాంలే ఇంకొకసారి, ఒకవేళ వరలక్ష్మి వ్రతం కానీ చేసుకున్నట్టయితే అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇది బాగుంటుంది అనేసి అనుకున్నాను. చూద్దాం. ఇంకా అలాగా బయట షాపింగ్ అది చేసుకుని ఇలా తిరుగుతా కొద్దిగా అలాగా స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. కొద్దిగా అందులోంచి బయటపడడానికి నేను ఈ విధంగా ఇలాంటి చిట్కాలన్నీ పాటిస్తూ ఉంటాను. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు కొద్దిగా అనిపించింది, చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ కొంచెం కాస్ట్లీ ఐటమ్సే, బట్ ఇవి నాకు చాలా నెలలు వచ్చేస్తాయి అన్నమాట. పూల్ మక్నాతో స్నాక్ ఐటమ్ తీసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు అని తీసుకున్నాను. అలాగే పిల్లలకి రోజుకి ఒక 5 పిస్తా ఇస్తున్నాను అనమాట, సాల్టెడ్ పిస్తా. పిల్లలు ఒక 5, నేను ఒక 5
మొత్తం నలుగురు ఇంట్లో నలుగురం కూడా రోజుకి 5 తింటున్నాం అనమాట పిస్తా పప్పులు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మెలటోనియం పెరుగుతుంది, మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి విపరీతంగా దొరుకుతాయి మనకి. సో అందుకనే పిస్తానా ఈ పూల్ మక్కన తీసుకోవటానికి వెళ్ళాను, తీసుకున్నాను. అలాగే నాకు కొద్దిగా బాగా అనిపించినవన్నీ, నాకు అవసరమైనవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. అలాగే నేను ఏం చేస్తానంటేనండి, మనకి కొన్ని వంటగదిలో కొన్ని ఐటమ్స్ అవసరం అవుతాయి. అవి ఏంటంటే తక్కువ రేట్లో వచ్చినవన్నీ కూడా ఒకసారి షాపింగ్ చేస్తూ ఉంటాను. కొంచెం ఎక్కువ రేటువి కొద్ది కాస్ట్లీ ఐటమ్స్ ఏమైనా కొనాలంటే అవి ఇంకొకసారి షాపింగ్ పెట్టుకుంటాను. దానివల్ల ఏంటంటే ఎక్కువ డబ్బులు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఉంటుందని ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం ఇంట్లో గ్రాసరీస్ ఉంటాయి కదా, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఈ బఠానీలు, ఇవన్నీ కూడా తక్కువ రేటుకే వచ్చేస్తాయి. సో అవన్నీ ఒక బడ్జెట్, ఇవన్నీ ఒక బడ్జెట్. అలాగే నాకు ఇంట్లో కొన్ని ఐటమ్స్, గరిట్లు, కొత్త ఐటమ్స్ అన్నీ అవసరం పడుతూ ఉంటాయి. అవన్నీ ఇలాంటి టైంలోనూ తీసుకుంటాను. సో అలా నా డేని కంప్లీట్ చేశాను. ఇంతకీ నా మనసు ఎందుకు బాగాలేదో స్ట్రాంగ్ రీజన్ అని చెప్పాను కదా, అదేంటి అంటే ఇదేనండి. నా పెద్ద కూతురు స్కిడ్ అయిపోయింది వర్షంలోని, కొద్దిగా కాలు జారి స్కిడ్ అయిందనమాట. సో దానివల్ల ఏంటంటే చిన్న ఎయిర్ క్రాక్ వచ్చింది తనకి. సో 3 వీక్స్ వరకు రెస్ట్ అని చెప్పారు డాక్టర్ గారు. మరి అలా చెప్పినప్పుడు కొద్దిగా మనసు డిస్టర్బ్ అవుతుంది కదండి. ఆల్రెడీ 15 డేస్ అయిపోయింది ఈ దెబ్బ తగిలి, ఇంకా 15 డేస్ ఉంది. సో అందుకనే కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అంతేనండి. ఎందుకంటే పిల్లలకి ఏమైనా అయితే మొట్టమొదటిగా ఎక్కువగా బాధపడేది తల్లే కదండి. సో అదనమాట రీజన్. సో అదండి ఇవాళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.